ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనలో ప్రేమించి ఆయన చిత్తములో మనందరిని నడిపించున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు కలువరి ప్రేమ ఎంతగా సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రతి కుటుంబానికి వారి వారి పిల్లలను ఆశీర్వదిస్తూ ఆరోగ్యం ఇచ్చి దీవిచ్చున్న గొప్ప దేవుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా అదే విధంగా దేవుని నామములో మీకు వినిపిస్తున్న వర్తమానములో మీరు సంతోషించాలి, ఆనందించాలి. మాట్లాడువారుగా మేము కాదు, కానీ బోరుగా ఉన్నప్పుడు మన తండ్రి అయిన యేసయ్యే అనుదినము మనతో మాట్లాడుచున్నాడు. మన హృదయాలను సరిచేసుకునటానికి, మనం దేవుని చిత్తములో ఉండటానికి ఆయన చిత్తమే మనకు ఎంతో అవసరమైనది. ఆయన కృపే మనకెంతో అవసరమైనది. కాబట్టి ఈరోజు మన తండ్రి మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ఎపిస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రభు మరి ఏమొచ్చిందంటే, ప్రియమైన పిల్లలు. ఎవరు ప్రియమైన పిల్లలు? మనుషులు కూడా చిన్న బిడ్డలంటే ఎంతో సంతోషము, ఆనందము. వారిని చూసినప్పుడు, వారి ముఖము చూసినప్పుడు, ఆ చిన్న బిడ్డలు చూసి ప్రియమైన పిల్లలని చెప్పి కన్నవారు కానీ వితురులకు కానీ ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది కదా. దేవుడు కూడా అంటున్నాడు, మీరు నాకు ప్రియమైన పిల్లలు. ఎలాంటి వారు మనము? దేవునికి చిన్న పిల్లల లాంటి వారుగా ఉండి ఆయన మన ప్రియమైన పిల్లలని మన పిలుచున్నాడు. మరి మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. నేను ఏ విధంగా అయితే తండ్రికి లోబడి అనేకమైన హింసలు, బాధలు, చింతలు ఎన్నో వచ్చినాయి నా మధ్యలో, అయినప్పటికీ నేను దేవుని పోలి నడుచుకున్నాను. మీరు కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు ప్రేమైన చిన్న పిల్లల్లాగా మీరు కూడా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి, ఇదే పరిశుద్ధులకు తగినది. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలా. ఇది ఎవరికి తగినదంటండి? పరిశుద్ధ పిల్లలకు, దేవుని పోలి నడుచుకునే బిడ్డలకు, దేవుని చిత్తాన్ని అనుదినము మోకరించి ప్రార్థిస్తూ ఆయన వాక్య చిత్తం ప్రకారము తన హృదయాన్ని సమర్పించుకొని కన్నీటి ప్రార్థనతున్నట్టు ప్రేమైన పిల్లలారా, ఇది దేవుడు మనకు నేర్పించున్నట్టు వాక్యమే కదా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా వెలుగు వెలుగు ఫలము సమస్త విధములైనది. వెలుగు ఫలం ఎట్లా అంటే సమస్త విధాలమైన ఫలములు. ఎలాంటి? ఒక భూమి ఒకటే ఉండొచ్చు, భూమిలో అనేకమైన విత్తనములు వేసినప్పుడు రకరకాలైన పంటలు మనము అనుభవించగలం. అందులో నుంచి దేవుడు ఇచ్చాడు కదా. అయితే భూమి మంచిగా ఉండాలి కాబట్టి మన హృదయం కూడా మంచిగా ఉండాలి. మరి ఆ యొక్క ఒక సూత్రాలు మీకు మరి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. మంచితనము, నీతి, సత్యమును. ఈ మంచితనము ఎప్పుడు మన హృదయంలో ఉంటుందో, ఈ నీతి ఎప్పుడు మన హృదయంలో ఉంటుందో, ఈ సత్యము ఎప్పుడు మన హృదయంలో ఉంటుందో, మనకిచ్చినట్టు హృదయంలో ప్రభు ఇచ్చినట్టు అనేకమైన రకరకాల విధముల ఫలములను ఫలించి వెలుగు సంబంధులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభుకి ఏది ఇష్టమైనదో, ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధులై ఉండవలను, అట్లే నడుచుకోవలను. ప్రభుకైతే మన పైన ఏది ఇష్టపడది? మంచితనము దేవునికి ఇష్టం, నీతి దేవునికి ఇష్టం, సత్యము దేవునికి ఇష్టం. నీలో నుంచి మరి ఏది దేవుడు కోరటలేదు. ఈ భూమి మీద నువ్వు బ్రతికిన దినములన్నీ కూడా ఆయన చిత్తములో నువ్వు మంచితనముతో నువ్వు ఉండాలి, నీతిలో నువ్వు ఉండాలి, సత్యములో నువ్వు ఉండాలి. అందుకే కదా దేవునికి ఇష్టమైనది ఏంటండి? మనం సంపాదించిన ఆస్తి ఆయనకు అవసరం లేదు, మన బిల్డింగులు ఆయనకు అవసరం లేదు, మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఆయనకు అవసరం లేదు. నువ్వు సత్యములో జీవించాలని నీ తండ్రికి ఇష్టమైనదే కదా. అందుకంటూ మంచితనము నీలో కనిపించాలి. అది ఎవరికి పోలినది? దేవుని పోలినది. చిన్న పిల్లలారా, ప్రేమైన పిల్లలారా, మీరు దేవుని పిల్లలుగా దేవుని పోలి నడుచుకోమన్నదంటే మన మంచితనం, నీతి, సత్యం. దేవునికి స్తోత్రం. ఈ దినము మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానం బట్టి ఆయనకు ఘనత, మహిమ, ప్రభావాలు కలగాలని మనము, ఎందుకంటే ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా ఆయనకి ఏది ఇష్టమైనదో
ఆ విధంగానే మనము ప్రీతికరంగా జీవించాలి. ఎలా జీవించాలంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనము ఈ లోకంలో బ్రతకాలి. అంతేకాకుండా ఆయన నామాన్ని ఘనపరచాలంటే, ఆయన చిత్తంలో మనం ఉండాలంటే ఎలుగు సంబంధులై మనము నడుచుకోమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ బంగారు పాదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదేనమ్మ నా ప్రభువా, మీరు ప్రేమైన పిల్లలై ఉండి మరి దేవుని పోలి నడుచుకోమని నేర్పించినావు దేవా. దేవునికి ఏది ఇష్టమైనదో అదే చేయమని చెప్తాను ఆయన. మంచితనమునైనా, నీతి నా ప్రభువ, సత్యమును నా ప్రభువ, దాన్ని బట్టి నా ప్రభు వెలుగు సంబంధులుగా మేము నైనా నడుచుకొని మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావము కలిగినట్టుగా నా ప్రభు మమ్మల్ని బ్రతకమని నేర్పించినట్టు ఈ సత్యవాక్యమును బట్టి నీకు స్తోత్రం. ఏ కుమార్తెలోనైనా ఈ విధమైన ఆలోచన తలంపు లేకపోతే వారికి సహాయం దయచేయండి. వారి కూడా నీ చిత్తములో తండ్రి మిమ్మల్ని పోలి మేము నడుచుకునే భాగ్యం దయచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.